హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే సముద్ర తీరం ఒడ్డున అమృత మనస్సు కూడా అలల్లా అని ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రపంచంలో అసలు నన్నుగా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా? ఇన్నాళ్ళు నా భర్త మనస్సు నాకే సొంతం అనుకున్నా కానీ కాదని ఈ రోజుతో అర్థమైపోయింది అనుకుంటూ కళ్ళల్లో నీరు ఇంకెంతవరకు ఏడుస్తుంది అమృత. నన్ను మోసం చేసిన దుర్మార్గుడు కాని ఎందుకు అనుకుంటూ సముద్రంలో వస్తున్న అలలకు ఎదురు వెళ్తుంది. అసలు నేను ఎందుకు ఇంకా తల్లిని కాలేకపోయాను అన్న ప్రశ్నలు అమృత మనస్సును మెలిపెడుతూ ఉంటే సముద్రం వైపుగా తన అడుగులు ముందుకు సాగుతూ ఉన్నాయి. ఓ అమ్మా, ఎవరు నువ్వు? ఈరోజు పౌర్ణమి, అలలు పోటు మీద ఉన్నాయి, వెనక్కురా అంటూ దూరం నుండి ఓ గొంతు అరుస్తుంది. ఆ అరుపు అమృత చెవులను తాకటం లేదు. తన జీవితం కళ్ళ ముందు మెదిలింది. ఈరోజు జరిగిన విషయం మర్చిపోలేక పదే పదే తలుచుకుంటుంది. ఆమె గుండె బరువెక్కిపోతుంది. ఉదయం నుండి జరిగిన విషయాలు కళ్ళ ముందు కదిలాయి. ఇలా సూర్యోదయం అవ్వగానే అమృత పెరట్లో ఉన్న తులసమ్మకు ప్రదక్షిణలు చేస్తుంది. అందరికీ కాఫీ చేసి ఇచ్చింది. తన భర్త రిషి అంటే అమితమైన అభిమానం తనకు. అత్త విశాలాక్షి అంటే గౌరవం, మర్యాద. ఇంత మంచి కొడలు దొరికినందుకు సుగుణమ్మకు సంతోషంగా ఉంది. తీరైన ముఖవచ్చస్సు, ముచ్చట గొలిపే కట్టుబొట్టు అమృతం చూడగానే తెలుగుతనం ముట్టిపడుతుంది. కాని ఒక్కటే దిగులు తనకు, ఇంకా మనవడు మురిపెము తీరలేదని. అమృత కూడా తన కడుపు పండలేదని బాధపడని రోజు లేదు. ఆ కన్నయ్యను మనసారా వేడుకుంటుంది త్వరలో తన కడుపు పండాలని. ఇదంతా చూస్తున్న ఋషి మనసులో వికృతంగా నవ్వుకుంటున్నాడు. ఆ నవ్వు వెనక మర్మమేమిటో పాపం అమృతకు తెలియదు. కోడలు సుగుణరాశి అవ్వటంతో అమృత లోపాన్ని పెద్దగా పట్టించుకోలేదు సుగుణమ్మ. ఒకరోజు రిషి వచ్చి, అమ్మా, నీ కోడలు ఇంకా తల్లి కాలేదు కదా, నీకు బాధగా లేదా అంటూ ఋషి సుగుణమ్మని అడగటంతో, బాధ ఎందుకురా, ఆ దేవుడు కరుణ చూపితే అమృత కడుపు పండుతుందిలే, మీ ఇద్దరికి ఏమంత వయసు అయిపోయిందని అంటుంది. అదేంటమ్మా అంత సులువుగా మాట్లాడతావు? ఈ ఆస్తి మొత్తం మాకు బిడ్డ పుట్టాకే మాకు చెందుతుందని నాన్న రాసిపెట్టి మరీ వెళ్ళిపోయారు, మర్చిపోయావా? ఇంత ఆస్తి పెట్టుకొని కూడా ఈరోజు నేను ఒకరి కింద ఉద్యోగం చేస్తున్నాను. కనీసం మాకు బిడ్డ పుడితే ఆ రకంగా అయినా ఆస్తి మాకు దక్కుతుంది. లేకుంటే జీవితాంతం ఇలాగే చాకరీ చేసుకుంటూ ఒకరి కింద ఉద్యోగం చేసుకుంటూ బ్రతకాలి. అదేమిట్రా అలా అంటావు? నీకు బిడ్డ పుట్టాకే బాధ తెలుస్తుందని మీ నాన్నగారి నమ్మకం. అందుకే ఆయన పోయే ముందు నువ్వొక బిడ్డకు తండ్రి అయి బాధ్యత తెలుసుకున్నాకే నీకు ఈ ఆస్తి చెందాలని మీ నాన్నగారు ఇలా విల్లు రాసి వెళ్ళిపారు. నువ్వు పెళ్లికి ముందు ఎలా అడ్డమైన తిరుగుళ్ళు తిరిగివాడివో గుర్తు తెచ్చుకో. అమృత నీ జీవితంలోకి వచ్చాక నీ నడవడిక ఎంతో మారింది. అలాగే నువ్వు ఒక బిడ్డకు తండ్రి అయితే నీకు బాధ్యత తెలుస్తుందని ఆనాడే నీ కళ్ళం వేయటానికి మీ నాన్నగారు అటువంటి నిర్ణయం తీసుకున్నారు. నాకు కూడా మీ నాన్నగారి నిర్ణయమే నచ్చింది. అమృత బంగారం లాంటి పిల్ల. ఇప్పుడు కాకపోతే ఏదో ఒక రోజు తన తల్లి అవుతుంది. కంగారు పడకు అంటూ వెళ్ళిపోతుంది అక్కడి నుండి. ఆవేశంతో పళ్ళు కొరుక్కుంటూ, ఈ ఆస్తిని ఎలా అనుభవించాలో నాకు తెలుసు, ఏం చేయాలో నాకు అంతకన్నా బాగా తెలుసు అనుకుంటూ కుర్చీని విసురుగా విసిరేసి ఇష్ట కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు రిషి. బాల్కాన్లో నిలబడి ఇంతసేపు ఋషిగారు ఎవరితో మాట్లాడుతున్నట్లు అనుకుంటే ఎదురు చూస్తుంది అమృత. ఈ ఎదురు చూపులు తన కొత్త కాదు. తమ 4 ఏళ్ల సంసార జీవితంలో భర్తతో సన్నిహితంగా ఉన్న సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అలాగే పడుకుండిపోయింది. ఇష్టాతో ఫోన్ మాట్లాడి గదిలోకి వచ్చి చూసేసరికి అమృత కంట నీటి సారికలు ఉంటాయి. ఆమెను అలాగే చూస్తూ, నాకు నువ్వంటే ఇష్టం లేదు అమృత. నువ్వు నా జీవితంలోకి రాకముందే నా మనస్సు వేరొకరి సొంతం. నిన్ను పెళ్లి చేసుకున్నది కేవలం తప్పనిసరి పరిస్థితి వల్లే అనుకున్నాడు మనసులో. నేను ప్రేమించిన ఇష్ట ఆ రోజు అకస్మాత్తుగా నాకు దూరమైంది. అందుకే మా అమ్మ బలవంతంతో నిన్ను పెళ్లి చేసుకున్నాను. కానీ ఈరోజు నా ఇష్ట నా జీవితంలోకి తిరిగి వచ్చింది. ఇక నీకు నా జీవితంలో స్థానం ఉండబోదు అనుకుని వికృతంగా నవ్వుకున్నాడు. నిన్ను ఎలా దూరం చేయాలో నాకు బాగా తెలుసు అనుకున్నాడు మనసులో. ఉదయం అవ్వగానే
అమృత గుడికి వెళ్తుంది. ఇదే తగిన సమయం అనుకుంటూ సుగుణమ్మతో, అమ్మ ఇస్తాను, ఇంటికి తీసుకుని వద్దామనుకున్నాను అనగానే కళ్ళెర చేసిన సుగుణమ్మ, చూడు రిషి, నీకు తెలుసు ఆ ఇష్ట వ్యవహారం నాకు నచ్చదని. వరసకు నాకు మేనకొడలే అయినా తన గుణం మంచిది కాదని తెలిసి నేను దూరం పెట్టాను. అయినా సరే నువ్వు తనను ఒకప్పుడు పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకున్నాను నీకోసం. తీరా పెళ్లి ఖాయం చేసుకున్నాక ముఖం చాటేసి ఎటో వెళ్ళిపోయింది. పోయిన పరువు కాపాడుకోవడానికి అమృతనిచ్చి పెళ్లి చేశాను. అతి కష్టం మీద అమృత తల్లిదండ్రులకు అసలు నిజం చెప్పి మీ పెళ్లి చేశాను. ఇకెప్పుడు ఆ ఇష్ట పేరు ఇంట్లో వినిపించడానికి వీల్లేదంటూ అరుస్తుంది. కిచెన్లో వంట చేస్తున్న అమృతకు అరుపులు వినపడి, ఏమైంది అత్తయ్య అంటూ అక్కడికి వస్తుంది. మౌనంగా ఉంటుంది సుగుణమ్మ. అలాగే చూస్తూ ఉంటుంది అమృత. ఇంతలో రిషి, అది కాదమ్మా, అప్పుడేదో అనుకోని పరిస్థితుల్లో ఇష్ట మాట తప్పి ముఖం చాటేసింది. కానీ ఇప్పుడు తల్లిదండ్రులను కోల్పోయి అనాథల హాస్టల్లో ఉంటుంది. తనకు మాత్రం ఇంకెవరు ఉన్నారు? మనమేగా బంధువులమున్నాము. అందుకే మన ఇంట్లో ఆశ్రయం ఇస్తే తప్పేముంది అంటారు రిషి. అలాంటి కూతుర్ని కన్నందుకు ఆ చేసే విధవ పనులు చూడలేక కళ్ళ ముందే కూతురు తమ పరువుని తీయటంతో మా అన్నయ్య బెంగ పెట్టుకున్నారా. ఆ బెంగతోనే మా అన్నయ్య వదిన దూరమయ్యారు. వాళ్ళను పైకి పంపిన మహాతల్లి ఆ ఇషిత. కన్న తల్లిదండ్రులనే పొట్టన పెట్టుకున్న దానికి ఈ ఇంట్లో చోటు ఉండదు అంటూ నిక్కచ్చిగా చెప్పి వెళ్ళిపోయింది సుగుణమ్మ. అంతా విన్న అమృత మౌనంగా భర్త వైపు చూస్తూ ఉండిపోయింది. రిషి విసుగ్గా అమృత వైపు ఓ చూపు చూసి వెళ్ళిపోయాడు. ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్న సుగుణమ్మ దగ్గరకు అత్తయ్య అంటూ అమృత గదిలోకి రావటం చూసి, రా అమృత కూర్చో అంటూ సుగుణమ్మ ప్రేమగా, ఏంటమ్మా ఏమన్నా మాట్లాడాలా అని అడగటంతో, అది కాదత్తయ్య, జరిగిందేదో అప్పట్లో జరిగిపోయింది. రిషిగారి బాధలో అర్థం ఉంది కదా. పాపం ఎంతైనా ఎవరు లేని ఆడపిల్ల ఒంటరిగా వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో ఉండటం దేనికి? కనీసం మన అవుట్ హౌస్లో అయినా ఇష్టకు ఆశ్రయం ఇవ్వటంలో తప్పేం లేదు కదా అనడంతో, చూడు అమృత, పాముకు పాలు పోసినా అది విషమే కక్కుతుంది. ఆ ఇష్ట వ్యక్తిత్వం కూడా అంతే. అటువంటి దాన్ని చూసి జాలిపడకూడదు. ఒకవేళ మనకు సహాయం చేయాలనిపిస్తే ఏ డబ్బు సహాయమో, బతకటానికి ఏదైనా దారో చూపాలి కానీ తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకోకూడదు అనడంతో, అవునత్తయ్య మీరు చెప్పింది కరెక్టే. అయితే ఇష్టకు నాకు తెలిసిన మా ఫ్రెండ్ కంపెనీ ఉంది, అందులో ఉద్యోగం చూడనా అనడంతో, సరే అయితే నీ ఇష్టాన్ని కాదనిలేను, అలాగే చెయ్యి అనడంతో, మా మంచి అత్తయ్య అంటూ సంతోషంగా పరుగున రిషి దగ్గరకు వెళ్ళి విషయం చెప్తుంది అమృత. నా ఇష్టను ఈ కుటుంబానికి దగ్గర చేయటమే నా ఆలోచన. అందుకు తగ్గ మార్గం నువ్వే చూస్తానంటే ఎందుకు కాదంటాను అని మనసులో అనుకుని, థ్యాంక్స్ అమృత, తనని నేను ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజమే కానీ పెళ్లి వద్దనుకుని తన ఆ రోజు ఎక్కడికి వెళ్ళిపోయినా నాడే నా మనసులో తనపై ఇష్టం పోయింది. ఇప్పుడు కేవలం ఇది సానుభూతి మాత్రమే అంటూ సంజాయిషిస్తారు రిషి. మీరు నాకు ఇంతలా చెప్పాలా? మీ వ్యక్తిత్వం నాకు తెలియదా అంటూ రిషితో, మీ మనసులో నా స్థానం ఏమిటో నాకు తెలియదా అంటున్న అమృత. నవ్వుతారు రిషి. సంతోషంగా వెళ్ళిపోతారు రిషి. ఈ విధంగా అయినా రిషితో అనుబంధం పెరుగుతుందేమో అనుకుని సంతోషపడుతుంది అమృత. తన ఫ్రెండ్స్కు కాల్ చేసి వెంటనే ఇస్తాకు ఉద్యోగం చూస్తుంది అమృత. ఇస్తాకు కాల్ చేసి విషయం చెప్తుంది వెంటనే. ఇస్తా సంతోషంగా, థ్యాంక్స్ అక్క, బావ విషయంలో నేను చేసింది మనసులో పెట్టుకోకుండా నాకు సహాయం చేసినందుకంటూ లేని మంచితనాన్ని నటిస్తుంది. ఉదయం అవ్వగానే స్వీట్ బాక్స్తో ఇంటికి వచ్చిన ఇస్తాను చూసి షాక్ అవుతుంది సుగుణమ్మ. ఆగు అక్కడే, ఎందుకు వచ్చావంటూ ప్రశ్నిస్తుంది తేరుకొని. అదేంటి అత్తయ్య, నాపై కోపం పోలేదా? ఇంకా జరిగిపోయిన విషయాలని మనసులో పెట్టుకుంటే ఎలా అత్తయ్య? సారీ చెప్తున్నాగా అనడంతో, చీ, నువ్వు చేసిన తప్పుకు మా అన్నయ్య వదిన పైకి పోయారు, మా కుటుంబ పరువుని తీసావు. నువ్వు తీసిన పరువుని నిలబెట్టిన అమృతకు మాత్రమే నన్ను అత్తయ్య అని పిలిచే అధికారం ఉంది అంటూ అరుస్తుంది సుగుణమ్మ. నాకు ఉద్యోగం వచ్చిన సంతోషంలో స్వీట్స్ తెచ్చాను అత్తయ్య, అంతే, ఇక్కడే ఉండిపోవాలనే ఉద్దేశం నాకు లేదు అన్నది ఇస్తా గుమ్మంలో నిలబడి. నా కోడలు అమృతానికి సహాయం చేసింది, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, వచ్చిన పని కానించి నువ్వు వెళ్తే మంచిది అంటూ లోపలికి వెళ్ళిపోయింది సుగుణమ్మ. అరే ఇషిత, అత్తయ్య మాటలు
కరుగ్గా ఉన్న మనసు విన్నా ఆమె కోపం తగ్గటానికి కాస్త సమయం పడుతుంది. అంతే, నువ్వేం బాధపడకు, లోపలికి రా అంటూ లోపలికి ఆహ్వానించింది అమృత. థ్యాంక్స్ అక్క, నీ దయ వల్లే నాకు ఈరోజు కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది అనగానే, ఈ మాత్రం దానికే అంత పెద్ద మాటలు ఎందుకు ఇస్తాం, మా ఫ్రెండ్ అదే కంపెనీలో హెచ్ఆర్ కనుక నీకు ఉద్యోగం ఇప్పించగలిగాను అంతే అంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన రిషి ఇస్తాను చూస్తూనే ఓ కన్నింగ్ స్మైల్ ఇస్తాడు. కాఫీ తెస్తాను ఉండు అంటూ లోపలికి అమృత వెళ్ళగానే మన ప్లాన్ సక్సెస్ అంటూ హైఫై ఇచ్చుకుంటారు ఇద్దరు. ఆ నవ్వుల వెనకున్న కుట్ర ఆ రోజు అమృత తెలుసుకోలేకపోయింది. బావా నేను వెళ్ళొస్తా గుర్తుందిగా అంటూ రిషి చేతిలో ఎవరు చూడకుండా ఏదో ప్యాకెట్ పెట్టి వెళ్తుంది. రాత్రి ఇంకా ఇంటికి రిషి రాకపోవటంతో ఎదురు చూస్తుంది అమృత. రోజులా కాకుండా రిషి తూలుతూ ఇంటికి చేరుకున్నాడు. తలుపు తీసిన అమృత ఆశ్చర్యపోయింది. ఏంటండి ఇది, అత్తయ్య చూస్తే ఎంత బాధపడతారో తెలుసా అంటూ రిషిని పట్టుకుని గదిలోకి తీసుకువెళ్తుంది. ఉదయం అవ్వగానే అద్దంలో అమృత తన రూపం చూసుకుంటూ చెదిరిన జుట్టు బొట్టు సరిచేసుకుంటూ సిగ్గుల మొగ్గాయి పడుకొని ఉన్న రిషిని చూస్తూ రాత్రి జరిగిన సంఘటన గుర్తు వచ్చి బుగ్గలు ఎరిపెక్కాయి. రిషి ఏదో కలవరిస్తున్నట్లు అనిపించడంతో దగ్గరికి వెళ్తుంది. ఇషిత అన్న పేరు రిషి నోటి వెంట విని షాక్ అవుతుంది అమృత. అంతే, ఇషితపై రిషి గారికి ఇంకా ప్రేమ ఉందా, మరి రాత్రి తనకు చేరువైంది ప్రేమతో కాదా, మత్తులోనా అనుకుని కన్నీరు మున్నీరు అవుతుంది. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు సుగుణమ్మ కంగారుగా ఒరే రిషి, అమృత ఇంట్లో లేదురా అండంతో, అదేంటమ్మా ఇక్కడే ఎక్కడ ఉంటుంది అంటున్న రిషి చెంప చెల్లుమనిపిస్తుంది. ఏంటమ్మా నన్నెందుకు కొట్టావు అన్న రిషికి అమృత రాసిన లెటర్ చూపిస్తుంది. చదివి నిర్ఘాంతపోతారు రిషి. అమృత రాసిన లెటర్ను చూపిస్తూ రిషి చెంప పగలగొడుతుంది సుగుణమ్మ. షాక్ అయి లెటర్ చదువుతాడు. రిషి గారు, ఆ రోజు మీరు కేవలం మీ కుటుంబ పరువు కాపాడడం కోసం మాత్రమే నన్ను పెళ్లి చేసుకున్నారని అర్థమైంది. నిన్న రాత్రి మీ నోటి వెంట ఇషిత అన్న పేరు వినపడింది. ఇక మీ మనసులో నాకు స్థానం లేనప్పుడు ఆ ఇంట్లో నేను ఉండలేను అని ఆ లెటర్ సారాంశం. చదివిన రిషి షాక్ అవుతాడు. సుగుణమ్మ కొడుకు వైపు కన్నెర్ర చేసి, ఏం చేస్తున్నావు నువ్వు, నిజంగానే నీ మనసులో ఇంకా ఆ ఇష్ట ఉందా అంటూ ప్రశ్నిస్తుంది. లేదమ్మా, అమృత ఎందుకు అపార్థం చేసుకుందో నాకు తెలియదు అంటారు రిషి. చూడు రిషి, నా కోడలు అమృత ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే మాత్రం నిన్ను క్షమించను. వెంటనే తనెక్కడ ఉన్నా వెతికి తీసుకురా, అమృతతోనే తిరిగిరా అంటూ ఏడుస్తుంది. అమ్మా నువ్వు కంగారు పడకు, నేను అమృతను తీసుకువస్తా అంటూ కార్ డ్రైవ్ చేసుకుంటూ అమృత కోసం వెతుకుతూ ఉంటాడు. మరోవైపు సముద్రం తీరంలో అలలకు ఎదురు వెళ్తున్న అమృత చెంప చెల్లుమంటుంది. ఒక్కసారిగా నీళ్ళలో పడుతుంది అమృత. తన చెయ్యి పట్టుకుని ఒడ్డుకు చేరుస్తుంది మరో చెయ్యి. ఎవరా అని చూసిన అమృత ఆశ్చర్యపోతుంది. తన చిన్నాటి స్నేహితురాలు అనన్య ఎదురుగా ఉంటుంది. ఏం చేస్తున్నావే, నీ మొబైల్ ఒడ్డున అక్కడ దొరికి ఒక వ్యక్తి నాకు కాల్ చేశాడు. పరుగున వచ్చాను, నేను రావటం కాస్త ఆలస్యమైతే ఆ సముద్రంలో కలిసిపోయేదానివి. పిచ్చి పట్టిందా అంటూ అరుస్తుంది అనన్య. ఏమోనే, నా మనసేం బాగులేదు, ఏం చేస్తున్నానో నాకే తెలియదు, కావాలని చెయ్యలేదే అంటూ బోర్న ఏడుస్తుంది. ముందు పద మా ఇంటికి వెళ్దామంటూ అనన్య అమృతం తీసుకువెళ్తుంది. జరిగిన విషయం తెలుసుకుంటుంది. చూడు అమృత, నీ భర్త ఆ రోజు స్వార్థంతో నిన్ను పెళ్లి చేసుకున్నాడు. దానికి నీ జీవితం బలి చేసుకోకూడదే. అయినా ఒక చిన్న కలవరింతతో నువ్వెలా తేలుస్తావు, ఇస్తని ఇష్టపడుతున్నాడని అంటుంది అమృత. రిషి గారి మనసులో ఆ ఇష్ట ఖచ్చితంగా ఉంది. నాతో ఆయన ఈ 4 ఏళ్లలో సన్నిహితంగా ఉన్నది కేవలం 2 సార్లు, అది కూడా మత్తులో మాత్రమే అని నాకు అర్థమైందే అండంతో, సరే ఇప్పటికీ ఇంటికి వెళ్ళు, నీ వెనక ఇంకా ఏం జరుగుతుందోనని నా అనుమానం, అదేంటో తెలుసుకో అంటున్నాను అన్నయ్యతో. లేదే, ఇక నేను వెళ్ళను, ఆయనతో జీవితం పంచుకోలేను అంటూ ఏడుస్తున్న అమృతను ఓదారుస్తున్న అనన్య. అనన్య ఫోన్తో సుగుణమ్మ విషయం తెలుసుకుని అమృత దగ్గరకు వచ్చి, ఇకపై నువ్వు కోడలుగా కాదు కూతురుగా ఆ ఇంట్లో ఉండవచ్చు, నా కోసం రామ్మా, రిషికి తగిన బుద్ధిని చెప్తాను అంటూ నచ్చెప్పి ఇంటికి తీసుకువెళ్తుంది.
సుగుణమ్మ మాటకు మనసు కరిగి తిరిగి ఇంటికి చేరుకుంటుంది అమృత. ఇంటికి వెళ్ళాక రిషి వైపు కన్నెత్తైనా చూడలేదు అమృత. రిషి కూడా మాట కలపడు. అమృత, ఇలా ఇంట్లోనే ఉంటే నీ మనసు కుదుటపడదు, ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చుగా అంటూ సుగుణమ్మ ప్రోత్సహించడంతో ఒక కంపెనీలో ఉద్యోగానికి అప్లై చేస్తుంది. అనన్యకు కాల్ చేసి ఏదైనా జాబ్ ఉంటే చెప్పమంటుంది. మా అన్నయ్య హాస్పిటల్లో సరిగ్గా మాటలు రాని చిన్న పిల్లలకు ఓపికగా స్పీచ్ థెరపీ ఇవ్వవలసి ఉంటుంది. ఆ కోర్సు నేర్చుకుంటే జాబ్ చెయ్యి, అన్నయ్యతో మాట్లాడినా అనడంతో సరే అంటుంది అమృత. రోజులు గడుస్తుంటాయి. తన శరీరంలో ఏదో మార్పులు వస్తున్నట్లుగా అనిపిస్తుంది అమృత. నీరసంగా అనిపిస్తుంది. తన బరువు పెరగడం గమనిస్తుంది. ఎలాగో హాస్పిటల్లో జాబ్ చేయబోతున్నానుగా, ఒకసారి చెక్ చేయించుకుంటే సరిపోతుందిలే అనుకుంటుంది మనసులో అమృత. రోజులాగే డిన్నర్ చేస్తూ ఉంటుంది అమృత. తన్నే వెనుక నుండి చాటుగా రిషి గమనిస్తూ ఉంటాడు. అమృత చాటుగా చూస్తున్న రిషిని చూసి షాక్ అవుతుంది. ఎందుకు రిషి గారు అలానే నన్ను చూస్తున్నారు? అసలు ఈ మనిషి ఉద్దేశం ఏమిటి? నిజంగానే అనన్య చెప్పినట్టుగా నా వెనక ఏదో జరుగుతుంది. అదేమిటో నేను ఎలాగైనా తెలుసుకోవాలి అనుకుంటుంది మనసులో. డిన్నర్ చేసి తనేం గమనించినట్లుగా నటించి వెళ్లి సుగుణమ్మ గదిలో పడుకుంటుంది అమృత. ఉదయం అవ్వగానే కొత్త ఉద్యోగం కోసం సుగుణమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుని బయలుదేరుతుంది. రిషి అమృత బయటకు వెళ్ళగానే ఎవరిని అడిగి అమృత ఉద్యోగం చేస్తుంది, నాతో ఒక్క మాటని చెప్పనక్కర్లేదా అంటూ రుసరుసలాడుతూ సుగుణమ్మ దగ్గర ఏం సమాధానం చెప్పకుండా కొడుకుపై వస్తున్న కోపాన్ని దిగమింగుకొని లోపలికి వెళ్ళిపోతుంది సుగుణమ్మ. రిషి ఇస్తకు కాల్ చేస్తాడు. అసలు నువ్వు ఆ రోజు పెళ్లి నుండి పారిపోయి ఉండకపోతే ఈ రోజు ఇదంతా జరగదు కదా అంటూ అరుస్తాడు. ఇస్తకు గతం గుర్తొస్తుంది. రిషి పెద్దల్ని ఒప్పిస్తాడు తనతో పెళ్లికి. వరుసకు మేనకోడలి అయినా సుగుణమ్మ మొదట పెళ్లికి ఒప్పుకోదు. రిషి బలవంతం మీద సుగుణమ్మ రిషి ఇస్తల పెళ్లికి ఒప్పుకుంటుంది. తీరా పెళ్లి ముహూర్తం దగ్గర పడగానే ఇషిత తన్ను ప్రేమిస్తున్న రాహుల్తో వెళ్ళిపోతుంది. రిషి కన్నా రాహుల్కు ఎక్కువ ఆస్తిపాస్తులు ఉండడమే ఇషిత వెళ్ళిపోవడానికి కారణం. తీరా రాహుల్ తన్ను మోసం చేశారని, డబ్బున్న వాడిగా నాటకం ఆడాడని తెలుసుకుని తిరిగి వచ్చేసింది. అప్పటికే తన తల్లి తండ్రి ఇష్ట చేసిన పనికి పరుగుపోయి బెంగ పెట్టుకుని కన్నుమూశారు. సుగుణమ్మ అదే ముహూర్తానికి కుటుంబ స్నేహితుల ద్వారా అమృతను రిషికిచ్చి పెళ్లి చేస్తుంది. తమ దగ్గర ఏ నిజము దాచకుండా నిజం చెప్పి కోరి పిల్లని చేసుకుంటామనే సరికి అమృత తల్లిదండ్రులు పెళ్లి కొప్పుకుంటారు. సుగుణం మంచితనం ఊరంతా తెలిసిందే. అమృతకు మంచి అత్తగారు వస్తే మంచిదేగా అనుకుంటూ సంతోషంగా అమృతను రిషికివ్వడానికి ఒప్పుకుంటారు. అలా అమృత రిషిలకు పెళ్లి జరిగిన విషయం బంధువుల ద్వారా విని తెలుసుకుంటుంది ఇషిత. విషయం గుర్తొచ్చి నిట్టూరుస్తూ ఉంది ఇషిత. చెప్పు, మాట్లాడవేమి అంటూ ఫోన్లో అరుస్తున్న రిషి అరుపులతో ఈ లోకంలోకి వచ్చిన ఇషిత అదే రిషి ఆ రోజు మోడలింగ్ ఆడిషన్స్కు అకస్మాత్తుగా వెళ్ళవలసి వచ్చింది. నా జీవిత ఆశయం గొప్ప మోడల్ అవ్వాలని నీకు తెలుసుగా. తీరా నేను తిరిగి వచ్చేసరికి ఆ అమృతతో నీకు పెళ్లి చేసింది అత్తయ్య. మా అమ్మ నాన్న కూడా నన్ను అపార్థం చేసుకున్నారు అంటూ ఏదో చెప్పబోతూ ఉంటే సర్లే ఆపు ఇక ఆ విషయం, ఇప్పుడేం చేయాలో చెప్పు అంటారు రిషి. ఏముంది బావా, నేనే ఎప్పటికైనా నీ జీవితంలోకి వస్తాను. ఆ అమృత మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోయేలా చేస్తా అంటూ వెకిలిగా నవ్వుతుంది. సుగుణమ్మ అటుగా వస్తూ ఉండటం గమనించి సరే అంటూ కాల్ కచ్చేస్తారు రిషి. అమృత హాస్పిటల్కి చేరుకుంటుంది. అనన్య చెప్పినట్టుగానే వెళ్ళి డాక్టర్ ఆనంద్ను కలుస్తుంది. హాయ్ అమృత, నిన్ను చూసి చాలా రోజులైంది. మా ఇంటికి చిన్నప్పుడు రోజు వచ్చేదానివి. అనన్య, నువ్వు, నేను ఎన్నో ఆటలు ఆడుకునే వాళ్ళం అంటూ చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుంటారు ఇద్దరు. అమృత, నేనిక్కడ గైనకాలజిస్ట్ను, నీకు తెలిసే ఉంటుంది. ఇక మన హాస్పిటల్లో మాటలు సరిగ్గా రాని పిల్లలకు స్పీచ్ థెరపీ ఇస్తాము. అందుకు తగ్గ ట్రైనింగ్ సెషన్ ఇక్కడ అటెండ్ అవ్వు. రోజు ట్రైనింగ్ అవుతూనే పిల్లలను ఎంగేజ్ చేయాలి. నీ జాబ్ వర్క్ అర్థమైందా అనడంతో ఎస్ ఆనంద్, ఈ రోజే జాయిన్ అవుతాను అని నవ్వుతుంది. ఆనంద్ రిసెప్షన్కు కాల్ చేసి అమృత జాయినింగ్కు ఏర్పాట్లు చేస్తారు. థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతుంది అమృత. ఆనంద్ ఆలోచనలో పడతాడు. చిన్నప్పుడు అమృత నవ్వుతే అందులో చిలిపితనం,
జీవం ఉండేవి కాని ఇప్పటి అమృత నవ్వులో ఏ జీవమూ లేదు అనుకుని బాధపడతాడు. ఇంతలో అనన్య నుండి కాల్ వస్తుంది. అమృతను నేను చెప్పగానే జాయిన్ చేసుకున్నందుకు థ్యాంక్స్ అన్నయ్య అంటూ సంతోషం వ్యక్తం చేస్తుంది అనన్య. తను నాకు కూడా ఫ్రెండే కదా, ఎందుకు థ్యాంక్స్ చెప్తావు? ఏదో కెరియర్ అంటూ నేను పెళ్లి పేరుతో తను బిజీ అయిపోవటం వల్లే ఈ గ్యాప్లో నో ఫార్మాలిటీస్ ఇస్సి అంటాడు ఆనంద్. మా మంచి అన్నయ్య అంటూ ఆనంద్ని మెచ్చుకుంటుంది. ఇంటికి వెళ్ళాక అనన్యను అడిగి అమృత విషయాలు తెలుసుకుంటాడు. అమృత భర్త రిషి గురించి తెలిసి బాధపడతాడు ఆనంద్. అన్నయ్య ఏం ఆలోచిస్తున్నావు? ఒకప్పుడు నువ్వు అమృతను ప్రేమించావు. ఆ విషయం నువ్వు అమృతకు చెప్పేలోగా తనకు పెళ్ళైపోయింది. ఆ విషయమేనా అని అంటూ ఆనంద్ చెయ్యి పట్టుకుని కుదిపేస్తూ అడుగుతుంది అనన్య. ఈ లోకంలోకి వచ్చిన వాళ్ళ చెమర్చిన కళ్ళు తుడుచుకుంటూ, చూడనన్య, లైఫ్లో ఎన్నో అనుకుంటాము, ఒక్కోసారి ఒక్కోటి జరగదు, అలాగని అక్కడే ఆగిపోం కదా. ఇప్పుడు అమృత వేరొకరి జీవితంలో ఉంది. సో నా మనసులో తనపై ఇప్పుడు స్నేహభావం అంతే. కనీసం తన చిరునవ్వుకు మన స్నేహమే కారణమైతే అంతే చాలు. నువ్వు తనకు చేస్తున్న సహాయానికి నేను చెయ్యందించాను అంతే అంటాడు ఆనంద్. వావ్ అన్నయ్య, బాగా చెప్పావు. దాని మొగుడు ఆ రిషికి మన అమృత మంచితనం అర్థమయ్యి మారితే చాలు, దాని జీవితం ఓ గాడిలో పడుద్ది. వాడు అర్థం చేసుకుంటాలే, నువ్వేం బాధపడకు, పడుకో అంటూనే ఏదో గుర్తొచ్చింది దాంట్లో. అవును, అమృత ఏదో నీతో చెకప్ చేయించుకోవాలి అంది అంటుందనన్య. అవునా, బహుశా ఇవాళ మొదటి రోజు కదా, ఈ కొత్త జాబ్కు హడావిల్లో మర్చిపోయి ఉంటుంది. నువ్వు పడుకోయిక మై స్వీట్ రాక్షసి చెల్లి అంటూ గుడ్ నైట్ చెప్తాడు. నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఆనంద్. అమృత, నేను నిన్ను చిన్ననాటి నుండి ఇష్టపడ్డాను. నీకు చెప్పే సమయం కోసం ఎదురు చూస్తూనే కాలం గడిపేశాను. అందుకు శిక్షగా నీకు దేవుడు మరొకరితో పెళ్లి చేశాడు. ఆనాడే నా గొంతు మూగపోయింది. నువ్వు ఎవరి జీవితంలో ఉన్నా నువ్వు నవ్వుతూ సంతోషంగా ఉండాలి. నీ సమస్య ఏంటో అర్థమైంది. నీ భర్త మనస్సు మారి నిన్ను బాగా చూసుకోవాలి. ఆ పాత నవ్వు నీలో కనపడాలి. జీవం బుట్టిపడే అమృత నవ్వు కనపడాలి. అందుకు నాకు సాధ్యమైనంత సాయం చేస్తా అనుకుంటాడు మనసులో. అమృత సుగుణమ్మ గదిలో పడుకుని ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మధ్య కడుపులో తిప్పుతుంది, నీరసంగా ఉంటుంది. రేపే ఆనంద్తో చెకప్ చేయించుకోవాలి అనుకుని నిద్రపోతుంది. ఉదయం అవ్వగానే అమృత హాస్పిటల్కి వెళ్తుంది. రిసెప్షన్లో డాక్టర్ ఆనంద్ కోసం అపాయింట్మెంట్ తీసుకుని లోనికి వెళ్తుంది. ఆనంద్ తను చూస్తూనే, అదేంటి అమృత, నువ్వు అపాయింట్మెంట్ తీసుకుని రావాలా? అనన్య నిన్న రాత్రే గుర్తు చేసింది. నేనే నిన్ను పిలవమని ఇప్పుడే నర్స్తో చెప్పాను అంటూ ఉండగా, పర్లేదు ఆనంద్, నేనిప్పుడు నీ పేషెంట్గా వచ్చాను, అందుకే అపాయింట్మెంట్ తీసుకున్నాను అనడంతో ఆనంద్ నవ్వుతూ, సరే నీ సమస్య ఏంటో క్లియర్గా చెప్పు అనగానే, అమృత తను కొద్ది రోజులుగా వెయిట్ గెయిన్ అవ్వటం దగ్గర నుండి తల తిరగటం వంటి వాటితో బాధపడుతున్నానని చెప్తుంది. ఆనంద్కు ఏదో అనుమానం కలిగి మరిన్ని పర్సనల్ డీటెయిల్స్ కూడా అమృతను అడిగి నోట్ చేసుకుంటాడు. వెంటనే కొన్ని టెస్టులు రాస్తాడు. నర్సు శాంపిల్స్ కలెక్ట్ చేస్తుంది అమృత నుండి. అమృత వెళ్ళి పిల్లలకు స్పీచ్ థెరపీ ఇస్తూ ఉంటుంది. ఆనంద్ ల్యాబ్ నుండి వచ్చిన రిజల్ట్ చూసి షాక్ అవుతాడు. తన అనుమానమే నిజమవుతుంది. అమృతకు ఈ విషయం ఎలా చెప్పాలి అనుకుంటూ ఆలోచనలో పడతాడు. ఇంతటి మోసం తను తట్టుకోగలదా అనుకుంటాడు. అనన్యకు కాల్ చేసి వెంటనే హాస్పిటల్కు రమ్మంటాడు. అనన్య ఓకే అంటూ కాల్ కట్ చేసి బయలుదేరుతుంది. ఇంతలో ఒక ఎమర్జెన్సీ కేసు ఉండటంతో అటెండ్ అవుతాడు ఆనంద్. ఆనంద్ కాల్ చేయటంతో అనన్య ఆటోలో వెళ్తూ ఆలోచనలో పడుతుంది. ఏమైంది, అమృత గురించి అన్నయ్య ఏం మాట్లాడాలి అనుకున్నాడు. ఇవాళ అమృతకు చెకప్ ఉంది కదా, బహుశా ఆ విషయం గురించి మాట్లాడాలా, ఏమై ఉంటుందనుకుంటూ డ్రైవర్ను త్వరగా వెళ్ళమని చెప్తుంది. ఆనంద్ కేసు అటెండ్ అయి తన క్యాబిన్లోకి వచ్చి కూర్చుంటాడు. అమృత ఫైల్ స్టడీ చేస్తూ ఉంటాడు. ఎన్నో అనుమానాలు తను ఆలోచింపచేస్తాయి. అసలు ఈ పని ఎవరు చేస్తున్నట్టు అనుకుంటూ బయట పిల్లలకు స్పీచ్ థెరపీ ఇస్తున్న అమాయకమైన అమృత ముఖాన్ని అలాగే చూస్తూ ఉంటాడు. ఇంతలో అనన్య లోపలికి వస్తూనే, అన్నయ్య ఎందుకు నన్ను రమ్మన్నావు అంటుంది ఆతృతగా. ముందు లోపలికి రా అండంతో దూరంగా ఉన్న అమృతకు హాయి చెప్పి లోపలికి వెళ్తుంది అనన్య. ముందు వాటర్ తాగు అంటూ వాటర్ ఇస్తాడు. అనన్య గడగడ వాటర్ తాగాక, ఇప్పుడు ఈ ఫైల్ చూడు,
అమృతకు సంబంధించిన రిపోర్ట్ ఇది అంటాడు ఆనందం. అనన్య వాటిని చూసి చదివి షాక్ అవుతుంది. అదేంటన్నయ్య, అమృతకు తెలియకుండా ఇది ఎలా సాధ్యమవుతుంది? ఈ విషయం దానికి తెలుసా అనడంతో, లేదు, నాకు ఎలా చెప్పాలో అర్థం కాక నిన్ను పిలిచాను అంటాడు ఆనందం. అనన్య వెంటనే, అన్నయ్య, ముందు ఈ విషయం దానికి తెలియాలి. అమృత అమ్మ అవ్వాలని ఎన్నో కళ్ళు కంటుంది. ఈ విషయం అమృతకు మనం చెప్పకపోతే దానికి చాలా ప్రమాదం. ప్రస్తుతం అమృత ఈ విషయం తెలిసి బాధపడుతుంది, కానీ తప్పదు అనడంతో, సరే అమృతను పిలుద్దాం, నువ్వే తనతో చెప్పు అంటాడు ఆనందం. లేదు అన్నయ్య, ఒక డాక్టర్గా నువ్వే ఈ విషయం చెప్తే అమృతకు విషయం అర్థమవుతుంది. నేను కూడా దాని స్నేహితురాలుగా ఇక్కడే ఉంటాను అంటుంది అనన్య. అమృత లోపలికి వస్తుంది. డాక్టర్ ఆనంద్ ఏం చెప్తాడా అనుకుంటూ టెన్షన్గా కుర్చీలో కూర్చుంటుంది. రిపోర్ట్స్ చూపిస్తారా ఆనందం. షాక్ అవుతుంది అమృత. అదేంటి, నాకు తెలియకుండా నేను ఎప్పుడు గర్భనిరోధక మాత్రలు వేసుకున్నాను అని ప్రశ్నిస్తుంది. నువ్వు వేసుకొని ఉండకపోవచ్చు, కానీ నువ్వు తినే ఫుడ్లో లేక డ్రింక్లో కలిపి ఎవరో నీకు ఇచ్చి ఉండవచ్చుగా అంటాడు ఆనందం. అనన్య చెయ్యి పట్టుకుంది అమృత బాధగా. అనన్య ధైర్యం చెప్తుంది. అమృతకు తన భర్త తీరుపై అనుమానం మొదలవుతుంది. ఆలోచనలో పడుతుంది. అనన్య, చూడు, అమృత ఈ రోజు నుండి నువ్వు తీసుకునే ఫుడ్ విషయంలో అలర్ట్గా ఉండు. అసలు నీకు ఈ విషయం తెలియనట్లుగా ఉంటేనే నిన్ను మోసం చేస్తున్నది ఎవరో తెలుస్తుంది అనడంతో, ఇంకెవరు, నా భర్త రిషి అయి ఉంటాడు అంటూ ఆవేశంగా అరుస్తూ కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది. ఇక నాకు రిషి భర్త కాదు, నా దృష్టిలో వాళ్ళు లేడు, ఆ ఇంటికి వెళ్ళను అంటూ ఏడుస్తుంది. ఆనంద్ అమృత బాధ చూడలేకపోతాడు. అమృత, ఇలా చూడు, నీకు మేమిద్దరం ఉన్నాము. ఇదంతా చేస్తుంది నీ భర్త అయితే మనకు ఆధారాలు దొరకాలి. అప్పుడు రిషిని నిలదేవచ్చు. అప్పటి వరకు ఓపిక పట్టు, అసలు నిజమేంటో నీకు కూడా తెలియాలి. అనుమానమే నిజం అవ్వాలని లేదు కదా అంటూ అమృతకు బలానికి మందులు రాసిస్తాడు ఆనందం. కళ్ళు తుడుచుకొని బయటికి వెళ్తుంది అమృత. డ్యూటీ అయ్యాక ఇంటికి వెళ్తుంది భారంగా. ఏమీ తినకుండా సుగుణమ్మ గదిలోనే పడుకుండిపోతుంది అమృత. ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. అనన్య లోపలికి వస్తూనే, హాయ్ ఆంటీ, అమృత లేదా అనడంతో, పడుకుందమ్మా అంటుంది సుగుణమ్మ. ఇవాళ నా బర్త్డే ఆంటీ, అందుకే మీకోసం అమృత కోసం బిర్యానీ చేసి తీసుకువచ్చా అంటూ హడావిడి చేస్తుంది. గదిలోకి వెళ్ళి అమృతని లేపి బిర్యానీ పెడుతుంది. నాకు తెలిసే నువ్వు తినకుండా పడుకుంటావని అంటూ కళ్ళు తుడుస్తుంది. సుగుణమ్మ గదిలోకి వస్తూ, నీ బర్త్డే వచ్చే నెలలో కదా, మర్చిపోయావా అన్నంత షాక్ అవుతున్నా అనన్య. అది ఆంటీ అంటూ నీళ్లు నలుముతున్న అనన్యతో, చూడమ్మా, నువ్వెలా అయితే స్నేహితురాలిగా అమృత మంచి కోరుకుంటావో, నేను అమృతకు అత్తనైనా అమ్మలాంటి దాన్ని, తన మంచి కోరుకునేదాన్ని అనగానే ఇక ఉండబట్టలేక ఒక్కసారిగా సుగుణమ్మను హత్తుకొని బోరుమంటుంది అమృత. నేను లేననుకున్నావా, ఎందుకు ఇప్పటి వరకు చెప్పలేదు నాకు అంటూ అమృత కన్నీళ్లు తుడుస్తుంది. ఆంటీ, అమృతకు మీలాంటి అత్తగారు దొరికినా కూడా దానికి కష్టం తప్పలేదు అంటున్నానన్య. అమృత, ఈ రోజు నుండి నేనే నీకు వంట చేస్తాను, కంగారు పడకు. ఈ పని చేస్తుంది నా కొడుకు అని తెలిస్తే ఊరుకోను అంటూ మాట ఇస్తుంది సుగుణమ్మ. ఇంతలో రిషి వస్తాడు ఇంటికి. లోపలికి వస్తూనే అమృత అంటూ గట్టిగా అరుస్తాడు. నువ్విక్కడే ఉన్నమ్మా అంటూ బయటకు వెళ్తుంది సుగుణమ్మ. ఏంట్రా, ఎందుకు ఆరుపు అంటూ అడుగుతున్న సుగుణమ్మతో, ఏది నీ కోడలు, బయటికి పిలువు అంటాడు ఆవేశంగా. ఆ అరుపుకి బయటికి వస్తుంది అమృత. వెనకాలే అనన్య కూడా వచ్చి నించుంటుంది. అమృత, నాకు విడాకులు కావాలి. ఇదిగో కాగితాలు, వెంటనే సంతకం చెయ్యి. నువ్వు తల్లివి కాలేవు. ఇదిగో డాక్టర్ సర్టిఫికేట్. పైగా నాతో నువ్వు కొద్ది కాలంగా ఒకే ఇంట్లో ఉంటున్నా దూరంగా ఉంటున్నావు. ఇది చాలు చట్టానికి అంటూ డివర్స్ పేపర్స్పై సైన్ చేయమంటాడు. ఏంట్రా చేసేది అంటూ వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చెంగు దోపుతుంది. షాక్ అవుతారు రిషి. నీ విడాకులు ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో. నాపై వేసిన నింద అబద్ధమని తేలాక నేనే నీ ముఖం కూడా చూడనురా అంటూ పేపర్స్ని సైన్ చేయనంటూ చింపేస్తుంది. ఎప్పుడు రిషిగారు అంటూ పిలిచే అమృత ఈరోజు ఏంట్రా అనేసరికి షాక్ అవుతారు రిషి. నువ్వు విడాకులు ఇవ్వనంటే సరిపోతుందా, నీ అంతు కోర్టులోనే తెలుసుకుంటా అంటారు రిషి. అలాగే నీ కుట్ర అక్కడే బయట పెడతా. ఆ తర్వాత నువ్వు అడిగినా నీ వెంట తిరిగి రాను
అంటూ బట్టలు సర్దుకొని బయట నడుస్తుంది అమృత. అమృత వెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఉండు అంటూ బ్రతిమలాడుతుంది సుగుణమ్మ. సారీ అత్తయ్య, ఇక ఇక్కడ ఉండలేను అంటుంది అమృత. పోనీ నేను కూడా నీతో వస్తానమ్మా అనడంతో, ఇప్పుడు కా అత్తయ్య, నేను వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఈ వయసులో మీరు నాతో వచ్చి కష్టపడలేరు అంటూ చెప్తుంది. రిషి మౌనంగా ఉంటాడు. అమృత కోపంగా చూస్తూ అనన్యతో కలిసి బయటికి వెళ్ళిపోతుంది. బోరుమంటుంది సుగుణమ్మ. అనన్య అమృత నాతో మా ఇంటికి రావడంతో, లేదు ఏదో ఒక ఉమెన్స్ హాస్టల్ జాయిన్ అవుతాను, ఎవ్వరికి భారం అవ్వటం నాకు ఇష్టం లేదే అంటుంది అమృత. సరే మంచి హాస్టల్ దొరికేదాకా మా ఇంట్లో ఉండు అంటూ ఇంటికి తీసుకువెళ్తుంది అనన్య. ఆనంద్ ఏదో మెడికల్ క్యాంపుకు పని మీద వేరే ఊరు వెళ్తాడు. నీరసించి ఉన్న అమృత పడుకుంటుంది. ఉదయం అవ్వగానే అమృత కోసం సుగుణమ్మ వస్తుంది. అమృత, నీకు నేను ఉన్నానమ్మా, నీ తల్లిదండ్రులు కూడా ఈ మధ్యనే కాలం చేశారు, ఎవ్వరూ లేకుండా ఇలా ఒంటరిగా ఉండొద్దు, నేను కూడా నా కొడుకును కాదనుకుని వచ్చేసాను అనగానే అమృత కళ్ళు చెమ్మగిలుతాయి. అనన్య తమ ఇంటికి దగ్గరలోనే ఒక చిన్న ఇల్లు అద్దెకు చూసి ఇద్దరిని ఆ ఇంట్లో ఉంచుతుంది. క్యాంపు నుండి తిరిగి వచ్చిన ఆనందం అనన్య ద్వారా విషయం తెలుసుకుంటాడు. ఆనంద్ మనసు భారమవుతుంది. రిషి అన్నట్లుగానే అమృత మీద కేసు వేస్తాడు. కోర్టు బోన్లో హాజరవుతారు రిషి, అమృత. సుగుణమ్మ, ఆనంద్, అనన్య ఒకవైపు, ఇషిత మరోవైపు కూర్చుంటారు. జరిగే చూస్తూ ఉంటారు. నా భార్య తల్లి కాలేదు, అలాగే నాతో కాపురం చేయకుండా నాకు విడాకులు ఇవ్వకుండా నన్ను వదిలేస్తుంది, మీరే నాకు ఆమె నుండి విముక్తి ఇప్పించాలి, నాకు విడాకులు కావాలి, గౌరవ నీయులైన జడ్జి గారు అంటూ అడుగుతారు రిషి. ఇంతలో ఎంత మాత్రం నిజం లేదు, నన్ను రిషి గారే దూరం పెట్టారు, పైగా ఆయన చేసిన మోసం వల్లే నేను తల్లిని కాలేకపోయాను అంటూ ఆరోపిస్తుంది అమృత. అందుకు తగిన సాక్షి నేనే అంటూ ఓ గొంతు వినిపిస్తుంది. ఎవరా అని అటువైపు తిరిగి చూసిన రిషి షాక్ అవుతాడు. సుగుణమ్మ, అవును నా దగ్గరే సాక్ష్యం ఉంది అంటూ ముందుకు వస్తుంది. కంగు తింటుంది ఇషిత. ఇదిగో దీన్ని మీరే పరిశీలించండి అంటూ ఒక వీడియో ఫుటేజ్ ఇస్తుంది. జడ్జి మొత్తం చూసి ఆశ్చర్యపోతాడు. అమృతకు కూడా ఇదంతా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అమృత ఆపదల నుండి బయటపడుతున్న ఆశ ఆనంద్ కలుగుతుంది. మీరు సూపర్ ఆంటీ అంటూ విజిల్ వేస్తున్నారన్య. సైలెంట్గా ఉండు అంటూ ఆనంద్ అనన్య కామ్ చేస్తాడు. జడ్జి ఇస్తను ప్రవేశించమంటారు. రిషికి టెన్షన్ మొదలవుతుంది. జరిగిన విషయం గుర్తుకు తెచ్చుకుంటుంది సుగుణమ్మ. ఏ రోజు అయితే అమృత ఇంట్లో నుండి వెళ్తుందో మరో క్షణమే సుగుణమ్మ ఆధారాలు వెతకడం మొదలు పెడుతుంది. ఇంట్లో సర్వెంట్ లక్ష్మమ్మ సహాయం తీసుకుని ఇషిత అమృత తినే ఫుడ్లో గర్భనిరోధక మాత్రలు కల్పిస్తుంది. రోజు డిన్నర్ చేసేలా చూడమని రిషికి చెప్తుంది. ఆ రోజు రిషి పడుకోగానే సీసీటీవీ ఫుటేజ్ గమనిస్తుంది సుగుణమ్మ. లక్ష్మమ్మ నిలదీస్తే అసలు విషయం చెప్తుంది. ఆధారం కోసం కిచెన్ సీసీ ఫుటేజ్ సేకరించి స్టోర్ చేస్తుంది సుగుణమ్మ. ఇస్తను ఫాలో చేస్తుంది అనన్య సహాయంతో. తను రెగ్యులర్గా వెళ్లే మందుల షాప్ తెలుసుకుని ఓనర్ను ఆరా తీస్తే ఇషిత రెగ్యులర్గా మాత్రలు తీసుకుని వెళ్లేదని చెప్తాడు. అమృతను కాపాడడం కోసం సాక్ష్యం చెప్పమని వేడుకుంటుంది. జరిగింది గుర్తుకు తెచ్చుకొని కొడుకు వైపు కోపంగా చూస్తుంది సుగుణమ్మ. సీసీ ఫుటేజ్ చూసిన జడ్జి లక్ష్మమ్మని పిలవటంతో ఆమె నిజం చెప్తుంది. ఇస్తాను కూడా ప్రశ్నించటంతో ఆవేశంలో, అవును ఇదంతా నేను ఆస్తి కోసమే చేశాను, రిషి కన్నా ముందు రాహుల్ని పెళ్లాడాలనుకొని వారికి డబ్బు లేదని తెలిసి ఈ రిషి కోసం తిరిగి వచ్చాను, ఇప్పుడు ఈ రిషికి ఉన్న ఆస్తి నా సొంతం అవ్వాలంటే ఆ అమృతకు పిల్లలు పుట్టకూడదు, అందుకే ఇదంతా చేశాను అంటూ వికృతంగా నవ్వింది. పిచ్చిదాన్లా ప్రవర్తిస్తుంది. ఇస్తాను మానసిక వైద్యులు వచ్చి చెక్ చేస్తారు. పిచ్చి పట్టిందని ట్రీట్మెంట్కు తరలిస్తారు. ఇస్తాకు తగిన శిక్ష వేస్తుంది కోర్టు. ఇందులో రిషి తప్పు పూర్తిగా లేనందున తక్కువ శిక్ష పడుతుంది. కానీ ఇషిత నిజస్వరూపం బయటపడడంతో రిషి గుండె పగిలిపోయేలా ఏడుస్తాడు. అమృతకు అన్యాయం చేసినందుకు తనకు తగిన శిక్ష పడింది అనుకుంటూ పశ్చాత్తాపడతాడు. ఇషితకు వైద్యం చేసిన తర్వాత శిక్షను అమలు చేయమని కోర్టు ఆదేశిస్తుంది. కేసు తమకు అనుకూలంగా తీర్పు రావడంతో అమృత మనసు తేలిక పడుతుంది. సుగుణమ్మ కళ్ళ ముందే కొడుకుకి
శిక్ష పడిన కోడలికి న్యాయం జరిగినందుకు సంతోషిస్తుంది. ఇస్తాకు ట్రీట్మెంట్ అనంతరం శిక్షను అమలు చేయమనడంతో హాస్పిటల్కు చేరుకుంటుంది. ఇస్తాను చెక్ చేసిన డాక్టరు ఇస్తా ప్రెగ్నెంట్ అని నిర్ధారించి నివేదిక సబ్మిట్ చేస్తారు. లాయర్ ద్వారా విషయం తెలుసుకున్న అమృత షాక్ అవుతుంది. సుగుణమ్మకైతే నోట మాట రాదు. అంటే ఇస్తా నెల తప్పడానికి కారణం రిషియేనా అనుకుంటూ బాధపడుతుంది. ఈ విషయం ఇంకా తెలియాల్సి ఉందని చెప్పి లాయర్ వెళ్ళిపోగా, ఆగండి ఒక్క నిమిషం అంటూ అమృత విడాకులు అప్లై చేయమని చెప్తుంది. కళ్ళు తుడుచుకుంటూ సుగుణమ్మ, అవునండి, ఇక వాడు నా కొడుకు కాదు. రిషి ఇస్త కడుపులోని బిడ్డకు తండ్రి అయినా కాకున్నా నా కోడల్ని మానసికంగా ఏడిపించాడు. ఎలాగూ ఏనాడు వాళ్ళిద్దరు కలిసి కాపురం చేసింది లేదు. కనుక నా కోడలికి రిషి నుండి పూర్తిగా విముక్తి కావాలి. ఆనాడు నా కోడలు తల్లి కాలేదంటూ నింద వేశాడు. ఇప్పుడు అబద్ధమని అమృత నిరూపించుకుంది. వెంటనే ఆ పని చూడండి అనడంతో సరే అంటూ వెళ్ళిపోతారు లాయర్. అమృత హాస్పిటల్కు బయలుదేరి వెళ్తుంది. నీలిరంగు చీరతో ఎంతో హుందాగా వాలు జడ, కాలువ లాంటి కాటుక కళ్ళతో లోపలికి వస్తున్న అమృతను చూడగానే ఆనంద్ మదిలో ఒక్కసారిగా పట్టు పరికిణిలో అమృత చిన్ననాటి రూపం మెదిలింది. ఏ మాత్రం వన్నె తగ్గలేదు. చిదిమి దీపం పెట్టుకోవచ్చు అనుకున్నాడు మనసులో. కాని ఆ చిలిపి చిరునవ్వు మాత్రం మాయమైంది. ఎప్పుడు ఏదో దిగులు అమృత ముఖంలో శిష్టంగా కనిపిస్తుంది ఆనంద్కు. అమృత లోపలికి వస్తూ గుడ్ మార్నింగ్ చెప్తుంది నవ్వుతూ. ఆనంద్ తన గుప్పిట తెరిచి తీసుకుంటాడు కళ్ళతోనే. చిన్నప్పుడు ఆనంద్ ఎప్పుడు అమృతకు ఇలాగే బెల్లం జీడి తెచ్చేవాడు. ఆ విషయం అమృత గుర్తొచ్చి బెల్లం జీడే కదా అంటూ నవ్వుతూ ఆనంద్ చేతిలో ఉన్న జీడి చూసి నవ్వుతూ తీసుకుంటుంది. చిన్ననాటి అమృత కళ్ళల్లో మెరుపు మళ్ళీ నాళ్లకు అమృత కళలో కనిపించి సంతోషిస్తాడు ఆనంద్. థ్యాంకు చెప్పి తన పనిలో పడుతుంది అమృత. ఇంతలో ఒక నిండు గర్భిణిని ఆమె భర్త ఆనంద్ దగ్గరకు తీసుకువస్తాడు. అయ్యా, మీరే నా భార్యను కాపాడాలి. గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకువెళ్తూ ఉంటే మధ్యలోనే మా అమ్మి పరిస్థితి బాగోలేదు. దారిలో నొప్పులు ఎక్కువయ్యి అవస్థ పడుతూ ఉంటే దగ్గరలో ఉన్న మీ హాస్పిటల్కు అనుకోకుండా రావాల్సి వచ్చింది. మేం పేదవాళ్ళము, మా దగ్గర ఇటువంటి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే స్తోమత లేని వాళ్ళము. దయ చూపండి అయ్యా అంటూ బోరుమంటాడు. నర్సు వెళ్ళమని వారిస్తూ ఉంటే ఆనంద్ నర్సును ఆపి ఆమెను లోపలికి తీసుకురమ్మడంతో అతను కళ్ళు తుడుచుకుంటూ దండాలు సామి, మీ మనస్సు ఎంతో గొప్పది అంటూ బయటికి వెళ్ళి తన భార్యను జాగ్రత్తగా తీసుకువస్తాడు. బిడ్డ అడ్డం తిరిగింది, ఆపరేషన్ చేసి బయటకు తీయాలి. మరేం పర్లేదు, నేనున్నానుగా అంటూ హామీ ఇచ్చి ఆనంద్ ఆమెను థియేటర్కి తీసుకువెళ్తాడు. ఇదంతా పిల్లల వార్డులో స్పీచ్ థెరపీ ఇస్తున్న అమృత గమనిస్తుంది. టెన్షన్ పడుతున్న అతని దగ్గరకు వచ్చి, మీరేం భయపడకండి, మా ఆనంద్ సారు ఎందరికో పురుడు పోసాడు. మీ ఆవిడ క్షేమంగా పన్నంటి బిడ్డకు జన్మనిస్తుంది అనడంతో సంతోషం తల్లి. మా అమ్మి బాగుంటే అదే చాలు తల్లి. ఆనంద్ బాబుపై నాకు నమ్మకం ఉంది అంటాడు అమృతతో. మీ ఆవిడంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా అని అడుగుతుంది అమృత. ఇష్టం కాదమ్మా, అది నా ప్రాణమమ్మా. నన్ను నమ్ముకొని నా అన్న వాళ్ళను వదులుకొని కష్టసుఖాల్లో తోడు నీడగా ఉంది. అసలు నేను అది వేరువేరు కాదు. అది నొప్పులు పడుతూ ఉంటే నా గుండె గలుక్కుమంటుంది అంటాడు. అది లేకుండా నేను లేకుండా అది బ్రతకలేమమ్మా. మా శరీరాలే వేరు, మా ఆత్మలు ఒక్కటే అంటున్న వ్యక్తిని తేరిపారి చిత్రంగా చూస్తూ ఉంటుంది అమృత. అమృత తన ఇన్నాళ్ళు దేనికి దూరమైందో అర్థమై బాధపడుతుంది మనసులో. ఈ ఆడదానికైనా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుని భర్త ఉంటే అదే చాలు అనుకుంటుంది. భార్య ప్రాణమైన ఇతనెక్కడా, నన్ను మోసం చేసిన నా భర్త ఎక్కడా అనుకుంటుంది మనసులో. బిడ్డ ఏడుపుతో ఈ లోకంలోకి వస్తుంది. నర్సు పన్నంటి పాపాయిని తీసుకువచ్చి అతని చేతిలో పెట్టడంతో కనీసం ఆ బిడ్డను చూసుకోవడానికే పక్కనే ఉన్న అమృత చేతుల్లో ఆ బిడ్డను పెట్టి, మా అమ్మిని చూసి వస్తాను ఉండు తల్లి అంటూ పరుగున తన భార్యను చూడ్డానికి వెళ్తాడు. ఆనంద్ బయటకు వచ్చి, అరే ఇక్కడే ఉన్నారా, మీ బిడ్డను చూసుకున్నారా అనడంతో, లే సారు, మా అమ్మి ఎలా ఉంది అంటాడు ఆతృతగా. ఆవిడ క్షేమంగా ఉన్నారు, మీరేం భయం లేదు, ఒకసారి చూసిరండి, తర్వాత జనరల్ వార్డులోకి షిఫ్ట్ చేస్తాము అని చెప్పటంతో
వెళ్ళి తన భార్యను చూసి నుదుటిపై ముద్దు పెడతాడు. అమృత చేతుల్లో ఉన్న పసిపాపను అలాగే చూస్తూ మురిసిపోతుంది. చిన్ని చిన్ని చేతులు పసిడి వర్ణంతో మెరిసిపోతుంది. పాప అమృత గుండెలకు ఆ పాపను ఎత్తుకొని తన్మయం పొందుతుంది. బయటకు వచ్చిన ఆనందు అమృతను చూసి పాపం అమృత తన జీవితంలో ఉన్న కష్టాలను ఇలా అయినా కాసేపు మర్చిపోతుంది అనుకుని తన క్యాబిన్లోకి వెళ్తాడు. మీ నాన్నకు నీకన్నా మీ అమ్మ అంటేనే ఎక్కువ ఇష్టం చూసావా? ముందు నేను చూడకుండా మీ అమ్మను చూడ్డానికి వెళ్ళాడు. నీకు నేను ఉన్నాగా, మొదటిసారి మీ అమ్మ నాన్నల కన్నా ముందు నేనే ఎత్తుకున్న నిన్ను అంటూ ఆ పాపతో మాట్లాడుతూ ముద్దులు పెట్టుకుంటుంది. పాప తల్లి దగ్గరకు తీసుకువెళ్ళి పాపను ఆమె పక్కన పడుకోబెడుతుంది. స్పృహలోకి వచ్చిన ఆమె పాపను హత్తుకొని మురిసిపోతుంది. భలే వాడమ్మా మీ ఆయన, కనీసం పాపను చూడకుండానే పరుగున నీ దగ్గరకు వచ్చేశాడు. నువ్వు స్పృహలోకి వచ్చేదాకా నీ చెయ్యి విడవలేదు అంటూ అమృత చెప్పడంతో బుర్ర గోక్కుంటూ పాపని చేతుల్లోకి తీసుకుంటాడు అతను. ఆ భార్యాభర్తలు ఇద్దరూ పాపను చూసుకుని మురిసిపోతారు. అతను పేరుకే పేదవాడు, భార్యను చూసుకోవటంలో మహారాజు అనుకుంది మనసులో. ఆమెకు సపర్యలు చేస్తూ ఉన్న అతన్ని చూసి ఇంతలో ఆనంద్ వచ్చి ఆమెను చెక్ చేసి, మరో 2 రోజులు ఇక్కడ ఉంటే సరిపోతుంది, తర్వాత ఇంటికి వెళ్ళవచ్చు, అప్పటి వరకు ఈ మాత్రలు వేసుకోమ్మా అంటూ చీటీ రాసి ఇస్తాడు. డబ్బు కోసం ఆలోచించకండి, నేనేమకు వైద్యం చేసినందుకు నయా పైస తీసుకోను అంటూ రామయ్య భుజంపై చెయ్యి వేసి చెప్తారు ఆనందం. భార్యాభర్తలిద్దరూ చెమ్మగిలిన కళ్ళతో దండం పెడతారు. ఆనంద్ ఇట్స్ ఓకే అంటూ బయటకు వెళ్తాడు. అమృత ఆనంద్ను అలాగే చూస్తూ ఉండిపోతుంది. చిన్ననాటి మంచితనం ఆనందులో మాయమవ్వలేదు అనుకుంటుంది మనసులో. ఇంటికి చేరుకున్న అమృతకు ఈరోజు జరిగిన విషయమే గుర్తొస్తుంది. ఆమె ఎంత అదృష్టవంతురాలో, ప్రేమించే భర్త, పండంటి బిడ్డ, ఇవి ఉంటే చాలు, ఆడది ఏదైనా సాధించగలదు అనుకుంటుంది మనసులో. నాకే ఎందుకు ఇలా అయింది, నేనేం పాపం చేశానని రిషి గారు నన్ను మోసం చేశారు, ఆ ఇష్టకు మంచి జాబ్ కూడా ఇప్పించాను, ఇద్దరు కలిసి నన్ను ఇంత మోసం చేస్తారా, ఇప్పుడు ఇషిత కడుపులో పెరుగుతున్న బిడ్డకు నా భర్తే కారణమా, ఎంత ద్రోహం ఇది అనుకుంటూ అమృత మనసు ఆలోచనలు అల్లకల్లోలంగా ఉంటుంది. అనన్యకు కాల్ చేసి తన బాధను పంచుకుంటుంది. అనన్య మనసు కూడా భారం అవుతుంది. బాల్కనీలో కూర్చొని చిన్ననాటి ఫోటో ఆల్బమ్ చూస్తూ ఉంటాడు ఆనందం. అమృత తను అనన్య ఇంటర్లో కలిసి దిగిన ఫోటోని అలాగే చూస్తూ ఉంటాడు ఆనందం. ఇంతలో అనన్య ఆనంద్ దగ్గరికి వస్తుంది. ఆనంద్ చూస్తున్న ఆల్బమ్ చూసి ఇద్దరు కాసేపు ఆ రోజుల్లో విషయాలు మాట్లాడుకుంటూ కబుర్లలో పడతారు. మాటల్లో ఇష్ట తల్లి కాబోతుందని అమృత చెప్పిన విషయం ఆనంద్కు చెప్తుందని అనన్య షాక్ అవుతారు ఆనందం. రోజులు గడుస్తూ ఉంటాయి. కోర్టులో అమృత, రిషిలిద్దరూ హాజరవుతారు. రిషి నుండి విడాకులు కావాలంటుంది అమృత. తనకు ఇష్టతో కలిసి ప్లాన్ చేసి గర్భనిరోధక మాత్రలు వాడేలా చేయటమే కాకుండా ఇప్పుడు ఆ ఇష్ట కడుపులో ఉన్న బిడ్డ కారణం కూడా నా భర్తే, మీరు వేసిన శిక్ష సరిపోదు, నేను కూడా ఇతరికి శిక్ష వేయాలి, జీవితంలో అతని ముఖం నేను చూడలేను, నాకు వెంటనే విడాకులు ఇప్పించండి అంటూ ఏడుస్తుంది అమృత. నో యువర్ ఆనర్, అమృత చెప్పినట్లుగా నేను ఇష్టని ఇష్టపడ్డాను, కానీ ఆమె ఇంత పని చేస్తుందని నాకు తెలియదు. తను మా ఇంట్లో పని మనిషి సహాయంతో ఆ మాత్రలు అమృత తినేలా చేసింది, అందులో నా హస్తం లేదు. అలాగే ఇప్పుడు ఇష్ట కడుపులో పెరుగుతున్న బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు, కావాలంటే DNA టెస్ట్ చేసుకోండి అనడంతో అంతా విన్న జడ్జి గారు, చూడండి, ఇప్పుడు మీరు ఆల్రెడీ చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు, త్వరలో ముగియనుంది, ఇప్పుడు మీరు ఇష్ట శారీరకంగా ఒకటి అయినా అవ్వకున్నా అది మీ భార్యకి అవసరం లేదట, మీరు పెట్టే మానసిక క్షోభ కారణంగా ఆవిడ విడాకులు అడుగుతున్నారు, మీరు ఇష్టను ఇంట్లోకి రాణించి ఆమెతో స్నేహంగా ఉంటూ అమృతకు అన్యాయం జరగటానికి పరోక్షంగా కారణమయ్యారు, కాబట్టి ఆమె కోరినట్లుగానే విడాకులు మంజూరు చేస్తున్నాం అంటూ తీర్పు చెప్తారు. ఇష్ట మానసిక పరిస్థితి బాగులేదు కనుక ఆమెకు త్వరలోని DNA టెస్టులు చేయించి ఆ బిడ్డ బాధలు సదరు అందుకు కారణమైన వ్యక్తిని తెలుసుకోవాలని కోర్టు ఆదేశిస్తుంది. అమృత సుగుణమ్మల ఇంటికి చేరుకుంటారు. అమృతకు విడాకులు వచ్చినందుకు అనన్య సంతోషిస్తుంది. ఆనంద్ విషయం చెప్పి, అన్నయ్య, మనం అందరం సరదాగా ఎక్కడికైనా వెళ్దాం, ఏదైనా ట్రిప్కి వెళ్తే అమృత మనసు
తేలిక పడుతుంది అనడంతో సరే అయితే అందరం కలిసి పాపికొండలు వెళ్దాం అంటాడు ఆనందం. సుగుణమ్మ కాల్ చేసి అమృతను మీరే ఒప్పించండి ఆంటీ, అందరం కలిసి వెళ్తామంటూ ఆవిన్ను కన్విన్స్ చేస్తుంది. సుగుణమ్మ కూడా రిషి గురించి మనసులో భయంగా ఉంటుంది. రిషి రేపు మాపు శిక్ష పూర్తి చేసుకుని వస్తాడు. అప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ అమృతను విసిగిస్తే అది బాధపడుతుంది. వెళ్ళటమే మంచిది అనుకొని అమృతను పాపికొండలు వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. అందరూ కలిసి ట్రిప్కు సిద్ధమవుతారు. బోట్పై గోదావరి అందాలు పరవళ్ళు చూస్తూ అమృతం మనసు తేలికపడుతుంది. గాలికి అమృత ముంగుర్లు పక్కనే ఉన్న ఆనంద్ ముఖంపై పడతాయి. లేత గులాబీ రంగు శారీలో అమృత ఎంతో అందంగా కనిపిస్తూ ఉంది ఆనంద్కు. అమృత ఆనాడు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేకపోయాను, కానీ ఇప్పుడు చెప్పాలని ఉన్నా చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు నా ప్రేమని చెప్దామంటే నువ్వు నమ్మే పరిస్థితి నీది కాదు. నీ భర్త చేసిన మోసంతో నీకు మనసులపై నమ్మకం పోయిందేమో. ప్రేమ పెళ్లి వంటి వాటిపై విరక్తి వచ్చి ఉండవచ్చు, లేదా ఇప్పుడు నీ మీద జాలిపడి నిన్నేను ఇష్టపడుతున్నా అనుకోవచ్చు అనుకుంటూ పరిపరి విధాలు ఆలోచిస్తూ ఉంటాడు ఆనందం. ఎదురుగా ఉన్న అమృత రూపం చూస్తూ. మరోవైపు రిషి రిలీజ్ అయి ఇంటికి చేరుకుంటాడు. ఎవరూ లేకపోవడంతో చుట్టుపక్క వాళ్ళని అడిగి అమృత సుగుణమ్మ చిన్న ఇంట్లో అద్దెకుంటున్నారని అడ్రస్ తెలుసుకుని ఆ ఇంటికి వెళ్తూ ఉంటాడు. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.